హలో ఫ్రెండ్స్, మీ ముందుగా ఒక మంచి వీడియోతో వచ్చాను. చూడండి, ఈ వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే మంచి మంచి రాళ్ళు పెట్టాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఆక్వామెరిన్ స్టోన్స్ ఫ్రెండ్స్. ఈయన దగ్గర 130 క్యారెట్లు ఏమి ఉన్నాయంట. ఈ అమ్మకానికి పెట్టాడు. ఆక్వామెరిన్ బ్లూ స్టోన్స్. ఇవి చాలా బాగున్నాయి. ఈ రాళ్ళు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఈయన అమ్ముతాడంట. ఈయన 3 రాళ్ళు కొనుక్కొని కట్ చేసి ఈయన అమ్ముతూ ఉంటాడు. మీకు ఎవరికైనా కావాలంటే ఈ రాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి. ఆ నెంబర్కి కలుపుతాను, అయితే ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. ఈ రాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రాయలు. అయ్యోండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. అయ్యోండి. ఆక్వామెరిన్ గ్రీన్ కూడా ఉన్నాయి, కానీ ఈయన దగ్గర లేవు. అవి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన రాయ, డైమండ్. ఇది 10 క్యారెట్లు ఉంది ఫ్రెండ్స్. ఈ రాయ అమ్మకానికి ఉందంట. తక్కువ రేటే చెప్పారు. కావాల్సిన వాళ్ళు సంపాదించవచ్చు. ఈ రాయ బ్రహ్మాండంగా ఉంది. చూసారు కదా, ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది సూపర్, బ్రహ్మాండంగా ఉంది. పది క్యారెట్లు ఫ్రెండ్స్ ఈ రాయ. ఫ్రెండ్స్, మరి ఇది ఏంటంటే ఇది క్రిస్టల్. ఇది ఎందుకు క్రిస్టల్ అని చెప్తారంటే చెట్లం కట్టి ఉంది కింద. చెట్లం అంటే గట్టిగా ఒక చోట వేడికి ఒక చోట రాయిలాగా అయిపోతుంది. కానీ ఇలాంటి రాయిలోనే కిందన గ్లాస్ లాంటి వైట్ మొక్క ఒకటి వస్తుంది. ఒకవేళ వస్తే అది డైమండ్ కిందనున్న మొక్క. సో ఈ వైట్ పక్కనే సగం గ్లాస్ లాగా ఉంటుంది మొక్క. అలాంటిది ఇప్పుడు రాయి వస్తే వదలద్దు. డైమండ్ ఫ్రెండ్స్ అది. ఎందుకంటే పరిటాలలో దొరికింది. అది పెడతాను. అది వీడియో నాకు కనబడలేదు, కానీ ఫోటో క్లిప్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలోనే. ఈ రాయి పెట్టి మళ్ళీ ఆ వీడియో కూడా పెడతాను, ఆ రాయి కూడా పెడతాను. అది అప్పుడు మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఈ రాయి చూడండి, ఇది నెంబర్ 1. చెప్పక్కర్లేదు ఏంటన్నది, చేతిలో పెట్టుకుంటేనే అర్థమైపోతుంది. అంటే మన చేతిలోని మామూలు రాళ్ళు ఏమైనా దొరికితే పక్కన వాళ్ళు మనం అడుగుతాం, ఈ రాయి ఏంటో చెప్పండి సార్, ఈ రాయి ఏంటో చెప్పండి అని మనం అడుగుతాం. కానీ వజ్రం కానీ మన చేతికి నిజంగా దొరికితే అదే సంకేతం మనకి ఇస్తుంది వజ్రం అని. సో పిచ్చోడి చేతికి కూడా ఒకవేళ నిజమైన వజ్రం దొరికితే ఆడు కూడా ఇది వజ్రం అనే చెప్పేస్తాడు. అది వజ్రం పవర్. అది ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు. సో ఇలాంటి చిన్న చిన్న మాటలు ఏమి ఉంటాయి మీకు మేము ఈ వీడియోలో పెడుతున్నాను. నిజమైన వజ్రం దొరికేటప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు అది సంకేతం ఇస్తుంది. మీరు ఇంకోళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వజ్రానికి ఉన్న పవర్. సో ఇది వజ్రం నెంబర్ 1 పీస్. ఇది ఎన్ని క్యారెట్లు అన్నది నాకు తెలియదు. అమ్మకానికి కూడా ఇది లేదు, నాకైతే తెలియదు. వీడియో వచ్చింది, పెట్టాను నేను. ఈ వీడియో పెట్టాను. బ్రహ్మాండంగా ఈ రాయి ఉంది, చూడ ముచ్చటగా ఉంది. మంచి మంచి పీసులు తగులుతాయి ఫ్రెండ్స్. ఈ రాయి దొరికింది. ఇది 2 కలర్స్, కానీ మిషన్ పెడితే సప్పని లేస్తుందంట స్పీడ్గా, ఎక్కడ పెట్టినా కానీ. ఆయన చెప్పాడు, నేను వజ్రం కాదు ఇది అని అన్నాను. ఎంత అరగొట్టినా కానీ ఇది అరగట్లేదని చెప్పాను. అది కూడా చెప్పి ఒక గీత పడట్లేదు అన్నాడు. తీసుకొస్తాను, చెక్ చేయండి అన్నాడు. తీసుకురమ్మన్నాను. రాయి అయితే లోపల గ్రీన్ మొక్క, ఒక పక్కనేమో వైట్ మొక్క ఉంది. ఇది రాయ బాగానే ఉంది, కానీ ఇది వజ్రం అయితే కాదు. కానీ ఆయన అరగట్లేదు అన్నాడు, గీస్తుంటే గీత పడట్లేదు అన్నాడు. సో అదే వాళ్ళు ఏంటంటే నిజమైన వజ్రం చేతులు దొరికిన వాళ్ళకి అర్థం అయిపోతుంది వజ్రం అని. కాని మొక్కలు ఏమంటే సందిగ్ధంలో పడేస్తాయన్నమాట. అంటే డౌట్ మాట. ఇందాక చెప్పాను కదా, అది దాని అర్థం. దీని అర్థం అదే. నిజమైన వజ్రానికి ఇంకొకరు సలహా అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంక చూపిస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో ఇది కాదు, అందుకని ఆయన మనల్ని అడిగాడు. ఇది వజ్రం కాదు, కానీ ఆయన గీత పడట్లేదు, హార్డ్నెస్ వస్తుందని అన్నాడు. వినాలి, ప్రయత్నం చేయాలి. ఇలాంటివి నేను చూడలేదు. ఒకసారి ఇది కూడా చెక్ చేస్తే నెక్స్ట్ ఇలాంటి రాళ్ళు ఏమైనా వస్తే నేను ఈజీగా
ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.